అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కాల్పుల విరామం మాత్రమేనా? భీకర యుద్ధానికి ఇరుపక్షాలు సిద్ధమయ్యాయా? ఈసారి యుద్ధం మిడిల్ ఈస్ట్ మొత్తాన్ని తగలబెట్టేబోతుందా? ప్రస్తుత పరిస్థితులు అవుననే చెబుతున్నాయి. చర్చలపై ఒత్తిడి లేదంటూనే ఇరాన్కు సమయం లేదంటున్నాడు ట్రంప్. అణ్వస్త్రాలు వాడబోమంటూనే మూడో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ను రంగంలోకి దించుతున్నాడు. ఇటు ఇజ్రాయెల్ సైతం ఇరాన్తో తేల్చుకోవాల్సిన లెక్కలు ఇంకా మిగిలిన్నాయి అంటోంది. ఇటు ఇరాన్ సైతం హార్ముజ్ యాక్షన్తో దేనికైనా సిద్ధమంటోంది. ఈ పరిణామాలన్నీ పశ్చిమాసియాలో భీకర యుద్ధం తప్పదనే అంటున్నాయి. ఇంతకు హార్ముజ్ కేరాఫ్గా ఇరాన్, అమెరికా మధ్య అసలేం జరుగుతోంది? యుఎస్ఎస్ జార్జ్ బుష్ను రంగంలోకి దించాల్సిన అవసరం ఎందుకొచ్చింది? మిడిల్ ఈస్టులో మారణ హోమానికి నిజంగా రంగం సిద్ధమైందా? లెట్స్ వాచ్. హార్ముజ్లో హై టెన్షన్స్, యాక్షన్లకి మరో యుద్ధ నౌక. అణ్వాయుధాలపై క్లారిటీ, ఇరాన్కు సీరియస్ వార్నింగ్. పశ్చిమాసియాలో మారణ హోమానికి రంగం సిద్ధమైందా? We don't need it. Why do I need it? Why would a stupid question like that be asked? Why would I use a nuclear weapon when we've totally, in a very conventional way, decimated them without it? No, I wouldn't use it. A nuclear weapon should never be allowed to be used by anybody. ఇరాన్ దాడులు ఆపడం లేదు, చర్చలకు రావడం లేదు. దీంతో డొనాల్డ్ ట్రంప్ ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోందని, టెహరాన్పై అణ్వాయుధాలతో దాడి చేయబోతున్నాడని అంతర్జాతీయ మీడియాలో వచ్చిన కథనాలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఆ ఎపిసోడ్ పైనే ట్రంప్ను మీడియా ప్రశ్నించింది. ఆ ప్రశ్నకు అమెరికా అధ్యక్షుడిచ్చిన సమాధానమే ఇదే. ఇరాన్తో యుద్ధంలో అణ్వాయుధాలు వాడే ప్రణాళిక తనకు లేదని ట్రంప్ పేర్కొన్నాడు. నేను ఎందుకు అణ్వాయుధాన్ని ఉపయోగిస్తానో, అది లేకుండానే సంప్రదాయ యుద్ధ పద్ధతుల్లో మేము వారిని ఇప్పటికే నాశనం చేశాం. నేను అణ్వాయుధాన్ని ఉపయోగించను, అణ్వాయుధాన్ని ఉపయోగించడానికి ఎవరిని ఎప్పటికీ అనుమతించకూడదు అని ట్రంప్ చెప్పాడు. ఈ సందర్భంగా టెహరాన్తో ఒప్పందానికి తాను తొందరపడడం లేదని పేర్కొన్నాడు. త్వరిత పరిష్కారం కంటే స్థిరమైన దీర్ఘకాలిక ఒప్పందంపైనే దృష్టి సారించినట్లు తెలిపాడు. అప్పుడే ఇరాన్కు సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. టెహరాన్తో ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు తొందరపడ్డం లేదన్న ట్రంప్ ఇదే విషయమై ఇరాన్ ప్రభుత్వంపై బెదిరింపులకు దిగాడు. ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇరాన్కు సమయం మించిపోతోందని హెచ్చరించాడు. నాకు చాలా సమయం ఉంది, కానీ ఇరాన్కు లేదు, సమయం మించిపోతోంది. ఇరాన్ సైన్యం కుప్పకూలిపోయింది, వారి నాయకులు ఇక లేరు, దిగ్బంధనం పటిష్టంగా ఉంది, ఇక నుంచి పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది అని ట్రూత్ లో రాసుకొచ్చాడు. ఆ తర్వాత హార్ముజ్ విషయంలోనూ సంచలన ప్రకటన చేశాడు. హార్ముజ్ లో సీమైన్ సమరుస్తున్న ఇరాన్ పడవల్ని కాల్చివేయాలని తమ బలగాలను ఆదేశించాడు. చిన్న బోట్లను వదిలిపెట్టొద్దన్నాడు. ఆ జలసంధి పూర్తిగా తమ నియంత్రణలో ఉందన్నాడు. హార్ముజ్ లో మైన్స్ తొలగించే పనిని తాము ఇప్పటికే ప్రారంభించామని, ఇకపై అది మూడింతల వేగంతో కొనసాగుతుందని ట్రంప్ పేర్కొన్నాడు. తమ నౌకాదళం అనుమతి లేకుండా అందులోకి నౌకలు ప్రవేశించడం, బయటకు వెళ్లడం జరగదన్నాడు. మరోవైపు ఇరాన్తో యుద్ధాన్ని పునః ప్రారంభించి ఆ దేశాన్ని రాత్రియుగానికి తిప్పి పంపేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇజ్రాయిల్ ప్రకటించింది. ఇదిలా ఉంటే అమెరికా, ఇజ్రాయెల్ ప్రకటనలకు కౌంటర్గా ఇరాన్ అంతే సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. అమెరికా బలగాలు దిగ్బంధనాన్ని కొనసాగిస్తే హార్ముజ్లో సముద్రగర్భ కేబుళ్లు తెగిపోవచ్చంటూ ఐఆర్జీసీ అనుబంధ వార్తా సంస్థ తస్నీం ఓ కథనంలో హెచ్చరించింది. ప్రమాదాల వల్ల గానీ, ఉద్దేశపూర్వకంగా గానీ ఆ కేబుళ్లకు నష్టం వాటిల్లితే పర్షియన్ గల్ఫ్ అంతటా సేవలకు తీవ్ర అంతరాయం కలగచ్చు అని ఆ కథనంలో పేర్కొంది. అంటే అమెరికా, ఇజ్రాయెల్ చర్యలకు ప్రతిగా సముద్రగర్భ కేబుళ్లను కట్ చేయడానికి ఇరాన్ సిద్ధమవుతోందన్నమాట. అదొకటి కాదు, అమెరికా దిగ్బంధన చర్యలకు ప్రతీకారంగా ఇప్పటికే చమురు నౌకలపై తీవ్రంగా దాడులు చేస్తోంది ఇరాన్. ఇరాన్ బలగాలు ఎపిమినోండస్ అనే నౌకను స్వాధీనం చేసుకున్నాయి. ఇటు ఇరాన్ సంబంధిత నౌకలు ప్రపంచంలో ఎక్కడున్నా లక్ష్యంగా చేసుకుంటామని ఇదివరకే ప్రకటించిన అమెరికా, గినియా జెండాతో ఉన్న మెజెస్టిక్ ఎక్స్ అనే మరో ట్యాంకర్ను శ్రీలంక, ఇండోనేషియా మధ్య సీజ్ చేసింది. ఈ క్రమంలోనే అమెరికా తమ దిగ్బంధనాన్ని కొనసాగించినంతకాలం హార్ముజ్ను తెరిచే ప్రసక్తే లేదని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఖర్ ఘాలిబఫ్ స్పష్టం చేశారు. ఆ తర్వాతే అమెరికా మరో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ను రంగంలోకి దించింది. యుఎస్ఎస్ జార్జ్ హెచ్డబ్ల్యూ బుష్
అమెరికా రంగంలోకి దించిన 3వ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఇదే. నిమిట్జ్ క్లాస్ కి చెందిన భారీ అణు ఇంధన నౌక ఇదే. ఏప్రిల్ 23 నాటికి హిందూ మహాసముద్రం మీదుగా అమెరికా సెంట్రల్ కమాండ్ పరిధిలోకి చేరుకుంది. దీనికంటే ముందే ఈ ప్రాంతంలో మరో 2 విమానవాహక నౌకలు ఉన్నాయి. మొదటిది యుఎస్ఎస్ అబ్రహం లింకన్. ఇది ప్రస్తుతం అరేబియా సముద్రంలో ఉంది. రెండోది యుఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్. ఇది ఎర్ర సముద్రం ప్రాంతంలో మోహరించి ఉంది. ఈ 3వ నౌకను పంపడానికి ప్రధానంగా 3 కారణాలు కనిపిస్తున్నాయి. ఏప్రిల్ 13 నుండి అమెరికా ఇరాన్ పై నౌకాదళ దిగ్బంధనాన్ని అమలు చేస్తోంది. ఇరాన్ రేవుల నుండి వెళ్లే లేదా అక్కడికి వచ్చే ఓడల్ని అమెరికా బలగాలు అడ్డుకుంటున్నాయి. ఈ దిగ్బంధనాన్ని మరింత పటిష్టం చేయడానికి అదనపు బలం అవసరమైంది. రెండో రీజన్, హార్ముజ్ లో ఇరాన్ కొత్తగా సముద్రపు మైన్లు అమరుస్తోంది. హార్ముజ్ లో ఇరాన్ భారీగా చిన్న బోట్లను మోహరించినట్టు తాజాగా తీసిన శాటిలైట్ ఫోటోల్లో బయటపడింది. నౌకా విధ్వంసక ఆయుధాలు, స్వల్ప శ్రేణి క్షిపణులు అమర్చిన స్పీడ్ బోట్లను ఇరాన్ నౌకాదళం హార్ముజ్ జలసంధిలోని ఉత్తర భాగంలో రహస్యంగా మోహరించినట్టు ఓపెన్ సోర్స్ పరిశోధకుడు మెహ్దీ హెచ్చి తెలిపారు. దాదాపు 33 బోట్లు దాడులకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. సెంటినెల్-2 ఉపగ్రహం ద్వారా తీసిన చిత్రాల ఆధారంగా ఈ విషయాన్ని తెలిపారు. ఈ బోట్లను మోహరించేందుకు పెద్ద పెద్ద నౌకాశ్రయాల అవసరం ఉండదు. సముద్రంలో ఇవి శత్రువుపై మెరుపు వేగంతో దాడులు చేసి మాయమైపోతాయి. ఇలాంటి బోట్లు ఇరాన్ వద్ద భారీగా ఉన్నట్లు భావిస్తున్నారు. సో ఇరాన్ చర్యలను అడ్డుకోవడానికి అమెరికా ఈ భారీ నౌకను రప్పించింది. మూడోది యుద్ధ సన్నద్ధత. ఒకవేళ ఇరాన్ ప్రతిఘటిస్తే ముప్పేట దాడి చేయడానికి వీలుగా అమెరికా తన గగనతల నావిక శక్తిని అక్కడ కేంద్రీకరిస్తోంది. ఎందుకంటే ఇరాన్తో యుద్ధం ఇప్పుడు ట్రంప్ మేడపై కత్తిలా మారింది. ఇరాన్ను తేలిగ్గా ఓడించి కాళ్లబేరానికి తెచ్చుకుంటానని చెప్పి యుద్ధంలోకి దిగిన ట్రంప్ ఇప్పుడు అందులోంచి బయటపడడం ఎలాగో తెలియక తల పట్టేసుకుంటున్నాడు. అమెరికా రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు ఏ దేశంపై అయినా యుద్ధం ప్రకటించే ముందు ఆ దేశ చట్టసభ అయిన కాంగ్రెస్ అనుమతి తీసుకోవాలి. ఒకవేళ అనుమతి తీసుకోకుండా యుద్ధం ప్రకటిస్తే దాడి మొదలుపెట్టిన రోజు నుంచి 60 రోజుల్లోగా అనుమతి తీసుకోవాలి. డొనాల్డ్ ట్రంప్ ఎవరిని సంప్రదించకుండానే ఫిబ్రవరి 28న ఇరాన్పై యుద్ధం మొదలుపెట్టాడు. మే 1వ తేదీతో యుద్ధం మొదలై 60 రోజులు పూర్తవుతుంది. దీంతో ప్రస్తుతం ట్రంప్ కు కాంగ్రెస్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. యుద్ధాన్ని 30 రోజుల వరకు పొడిగించేందుకు అధ్యక్షుడు కాంగ్రెస్ అనుమతిని కోరొచ్చు. అయితే బలగాల ఉపసంహరణకు మాత్రమే అది వర్తిస్తుంది. లేదా తన విచక్షణ అధికారాలను ఉపయోగించి యుద్ధాన్ని కొనసాగించొచ్చు. అయితే ట్రంప్ నియంతలా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహంతో ఉన్న ప్రతిపక్ష డెమోక్రాట్లు యుద్ధానికి ఆమోదముద్ర పడకుండా చూడాలని పట్టుదలగా ఉన్నారు. నిజానికి ఇరాన్తో యుద్ధాన్ని డెమోక్రాట్లే కాదు, సొంత పార్టీ రిపబ్లికన్లు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పలువురు అధికార రిపబ్లికన్లు కూడా అధ్యక్షుడిపై మండిపడుతున్నారు. యుద్ధం పొడిగింపునకు తాను ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వబోనని రిపబ్లికన్ సెనేటర్ జాన్ కర్టిస్ స్పష్టం చేశారు. మే 1వ తేదీ తర్వాత యుద్ధం కొనసాగడానికి తాను మద్దతు ఇవ్వబోనని ఫ్లోరిడాకు చెందిన రిపబ్లికన్ రిప్రజెంటేటివ్ బ్రియాన్ మాస్ట్ తెగేసి చెప్పారు. ఈ నేపథ్యంలో ట్రంప్ రాజకీయంగా ఇబ్బందులను తప్పించుకోవాలంటే ఏకపక్షంగా వ్యవహరించకుండా కాంగ్రెస్ ముందుకు వెళ్లడమే మార్గమని నిపుణులు పేర్కొంటున్నారు. ట్రంప్ ముందున్న మరో ఆప్షన్ మే 1వ తేదీలోగా ఇరాన్ను తన దారికి తెచ్చుకోవడం. రాజకీయ ప్రత్యర్థుల ముందు అనుమతుల కోసం వేచి చూసే కంటే ఇరాన్తో నయానో భయానో దారికి తెచ్చుకోవడమే బెటర్ అని ట్రంప్ భావిస్తున్నట్టు తాజా పరిణామాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా 3 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లను మోహరించడంతో పాటు హార్ముజ్ ను దిగ్బంధించి ఆర్థికంగా ఇరాన్ పై ఒత్తిడి పెంచే ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. సో ఈ వారం రోజుల్లో పశ్చిమాసియాలో మారణహోమం తప్పేలా లేదు.